ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకు సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ద్రవ్యాలను దానంగా ఇస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి బియ్యం దానం విశేషంగా సహకరిస్తుంది. బియ్యాన్ని దానంగా ఇవ్వటం ద్వారా కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వెండి దానం ఇవ్వటం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. బంగారం ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సమస్త దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పండ్లు దానం ఇవ్వటం ద్వారా మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉసిరికాయ దానం ఇవ్వటం ద్వారా జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. తేనె దానం ఇవ్వటం ద్వారా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్న సంతానపరమైన దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కొబ్బరికాయ ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. దీపదానం చేసినట్లయితే దానివల్ల అన్ని పాపాలు పటాపంచలైపోవటంతో పాటుగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గోదానం చేయటం ద్వారా రుణ విముక్తులు అవ్వచ్చు. అంటే దేవ రుణము, పితృ రుణము, ఇలా రకరకాలైనటువంటి రుణాలను మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ రుణాల నుంచి బయటపడటానికి గోదానం విశేషంగా సహకరిస్తుంది. మహర్షుల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా గోదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే భూదానం చేసినట్లయితే బ్రహ్మలోక ప్రాప్తి ఏర్పడుతుంది. అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి వస్త్రదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి అన్నదానం విశేషంగా సహకరిస్తుంది. ఇలా ప్రత్యేకమైన ద్రవ్యాలను దానంగా ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.